అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ సంచలన మార్పుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత సరికొత్త నిర్ణయాలు, విధానాలు తీసుకోనున్నట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కార్యవర్గంలోనికి ఎన్నికైన భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అమెరికా ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇక ఉద్యోగాలు పోతాయని అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఫ్లోరిడాలోని డొనాల్డ్ ట్రంప్ ఎస్టేట్ మార్ ఏ లోగోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వివేక్ రామస్వామి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో లక్షల మంది ఫెడరల్ బ్యూరోక్రాట్లను బ్యూరోక్రసీ నుంచి మూకుమ్మడిగా తొలగించే పదవిలో తాను ఎలాన్ మస్క్ ఉన్నట్లు చెప్పారు. అలా చేసి అమెరికాను తాము కాపాడాలి అని అనుకుంటున్నట్లు ఉద్యోగుల కోతలపై ముందస్తు సంకేతాలు ఇచ్చారు. ఎలాన్ మస్క్ గురించి ఇంకా మీకు తెలుసో లేదు, ఆయన బులి కాదు, రంపం తీసుకొచ్చారని దాన్ని బ్యూరోక్రసీపై ఉపయోగించాలని అనుకుంటున్నట్లు వివేక్ రామస్వామి తేల్చి చెప్పారు. గత 4 ఏళ్లలో బైడెన్ నేతృత్వంలోని డెమోక్రటిక్ ప్రభుత్వంలో అమెరికా ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వస్తోంది. మనం ఇలా కొనసాగకూడదన్నారు. ముందు మంచి రోజులు ఉన్నాయన్న వివేక్ నిబద్ధత, కఠిన శ్రమతో అమెరికాను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. జాతితో సంబంధం లేకుండా నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ఆశయమని వివేక్ రామస్వామి వెల్లడించారు. అధికారం చేపట్టిన ట్రంప్ తన గెలుపు కోసం కృషి చేసిన వారిని కీలక పదవుల్లో నియమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి నాయకత్వం వహిస్తారని ట్రంప్ తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలో తీసుకురావాల్సిన కీలక మార్పులపై వీరు పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ డోజ్ విభాగం కోసం ఉద్యోగుల నియామకాలు కూడా ప్రారంభమయ్యాయి. మస్క్, వివేక్ కోసం 80 గంటలు పనిచేసేవారు. హై ఐక్యూ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి ట్విట్టర్లో ఓ పోస్టు కనిపించడం గమనార్హం.